ఓం శాంతి. ఈరోజు ఆగస్ట్ 23వ తేదీ 2026 అవ్యక్త మురళి సారాంశము. ఈ అవ్యక్త మురళిని అవ్యక్త బాప్దాదా మార్చి 31, 2011లో వినిపించారు. మురళి యొక్క శీర్షిక దృఢ సంకల్పము ద్వారా టెన్షన్ ఫ్రీగా అయి అందరికీ కూడా ఆధారమూర్తులుగా అవ్వండి. మనసాశక్తి ద్వారా దుఃఖి ఆత్మలకు సంతోషం యొక్క వరదానం అనేది ఇవ్వండి. ఈరోజు గ్రేట్ గ్రాండ్ ఫాదర్ తమ కోట్లలో కొంతమంది, ఆ కొంతమందిలో కూడా కొందరైన పిల్లల యొక్క భాగ్య రేఖలను చూస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరి మస్తకం నుండి దివ్యంగా మెరిసే సితారా పిల్లల మెరుపులు, సితారా యొక్క మెరుపును చూస్తున్నారు. నయనాల ద్వారా స్నేహం యొక్క రేఖను చూస్తున్నారు. నోటిలో జ్ఞానం యొక్క రేఖను చూస్తున్నారు. హృదయంలో హృదయాభిరాముడిలో లీనమయ్యేటటువంటి రేఖను చూస్తున్నారు. చేతులలో జ్ఞాన ఖజానాల రేఖను చూస్తున్నారు. పాదాలలో ప్రతి అడుగులో పదమాల రేఖను చూస్తున్నారు. పిల్లలు ప్రతి ఒక్కరూ కూడా ఈ రేఖలలో నెంబర్ వారీగా సంపన్నంగా ఉన్నారు. ఇటువంటి భాగ్యం నీకు తప్ప మరెవ్వరికీ లేదు అంటున్నారు బాబా. పిల్లలు ప్రతి ఒక్కరి నుండి ఇంతటి శ్రేష్ఠ భాగ్యం అనేది మెరుస్తూ కనిపిస్తోంది. అంతేకాక ఈ భాగ్యం అవినాశిగా కూడా అయిపోతుంది. ఎందుకంటే ఇచ్చేటటువంటి వారు తండ్రి అవినాశి అయినారు. ఈ సంగమ యుగంలోనే ఇటువంటి శ్రేష్ఠ భాగ్యం ప్రాప్తిస్తుంది అంటున్నారు బాబా. ఇది భవిష్యత్తులో కూడా నడుస్తూ ఉంటుంది. ఈ సంగమ యుగము సర్వప్రాప్తుల యొక్క యుగం. ఎంతెంతగా తమ భాగ్యాన్ని జమ అనేది చేసుకుంటారో అంతగా అనేక జన్మలు ఈ భాగ్యం అనేది మరియు దీని యొక్క ఫలం అనేది ప్రాప్తిస్తుంటుంది. ఈ సంగమ యుగము అలాంటి శ్రేష్టమైన సమయము అంటున్నారు బాబా. పిల్లలు ప్రతి ఒక్కరూ కూడా స్వరాజ్య అధికారులుగా అవ్వాలనేది బాప్దాదా కోరుకుంటూ ఉన్నారు. స్వయం పైన అనగా కర్మేంద్రియాలపైన, మనస్సు, బుద్ధి, సంస్కారాలపైన రాజుగా అయి రాజ్యం చేయాలి అంటున్నారు బాబా. భవిష్యత్తులో అయితే రాజ్యాధికారులుగా అవుతారు, కానీ ఇప్పుడు స్వరాజ్య అధికారులుగా అవ్వాలి అనేది బాప్దాదా చెప్తూ ఉన్నారు. మనస్సు, బుద్ధి పైన రూలింగ్ పవర్, కంట్రోలింగ్ పవర్ వచ్చాయా అని బాప్దాదా అడుగుతూ ఉన్నారు. బాప్దాదాని ఎప్పుడైతే తోడుగా పెట్టుకుంటారో, ఒంటరిగా అవ్వరో, తండ్రిని సదా సాతిగా ఉంచుకుంటారో అప్పుడు మనస్సు, బుద్ధి, సంస్కారాలలో దేనికి కూడా మీ కంట్రోల్లోనే ఉండకుండా పోయే శక్తి అనేది ఉండదు. తండ్రి తోడును మర్చిపోకుండా ఉండాలి అంటే మీ యొక్క ఏ స్వరూపాన్ని గుర్తు చేసుకోవాలి అంటున్నారు బాబా. మేము శివశక్తులము. శివుడు మరియు శక్తి కలిసి ఉన్నారు. ఈ స్మృతి మాయాజీతులుగా, ప్రకృతి జీతులుగా స్వతహాగానే తయారు చేస్తుంది అంటున్నారు. ఇప్పుడు ఈ సంగమ యుగంలో సృష్టి చక్రం యొక్క అమృత వేళ నడుస్తుంది. అమృత వేళ తర్వాత ఏమొస్తుంది? ఉదయం వస్తుంది కదా. అంధకారం అనేది సమాప్తి అయిపోయి వెలుగు వచ్చేస్తుంది. కనుక ఇప్పుడు మా రాజ్యం సుఖమయ ప్రపంచం, ఎక్కడైతే ప్రకృతి కూడా సుఖమయంగా ఉంటుందో ఆ రాజ్యం ఇక వచ్చేసినట్లే అనేది మీకు సంతోషం అనేది ఉంటుంది అంటున్నారు బాబా. ఇటువంటి సంతోషాన్ని, మీ సంతోషాన్ని మీ సోదరి సోదరులు ఎవరైతే దుఃఖము, అశాంతిలో ఉన్నారో వారికి మీ తండ్రి నుంచి లభించినటువంటి కిరణాల ద్వారా సంతోషం యొక్క కిరణాలను అందిస్తున్నారా అని అడుగుతూ ఉన్నారు బాబా. ఈ మనసా సేవ కోసం ప్రతి ఒక్కరూ కూడా తమ దినచర్యలో సమయాన్ని ఫిక్స్ చేసుకోవాలి అనేది బాప్దాదా తెలిపిస్తూ ఉన్నారు. సంగమ యుగంలో విశేషంగా 2 విషయాలు అమూల్యమైనవి. మొదటిది సంకల్ప శక్తి, రెండవది సంగమ సమయము. ఎందుకంటే సంగమ యుగంలో
ఒక్క జన్మలోనే అనేక జన్మల ప్రాలబ్ధాన్ని తయారు చేసుకోవాలి అంటున్నారు బాబా. సంగమ సమయము మరియు ఈ సమయంలో వచ్చే సంకల్పాలు రెండింటి యొక్క విలువను తెలుసుకొని సమయాన్ని, సంకల్పాలను సఫలం చేసుకోండి. ఎలాగైతే స్థూలమైన ఖజానాలను సఫలం చేస్తారో ఒక్క జన్మలో సఫలం చేసుకోవటం ద్వారా అనేక జన్మలకు ఆ ప్రాప్తి అనేది జమ అవుతుంది అంటున్నారు బాబా. అనేది మీకు కూడా తెలుసు కదా అనేది బాబ్దాదా తెలిపిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈ 2 విషయాలపైన అటెన్షన్ అనేది ఉంచి సమయము మరియు సంకల్పాలు రెండింటిని కూడా సఫలం చేసుకొని సఫలతామూర్తులుగా అవ్వండి అంటున్నారు బాబా. బాబ్దాదా పిల్లల ప్రతి ఒక్కరికి ఈరోజు విశేషంగా ఒక వరదానం అనేది ఇస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరూ ఈ రోజు నుంచి స్వయాన్ని టెన్షన్ ఫ్రీగా చేసుకోగలరా? ఈ రోజు నుండి అటెన్షన్, నో టెన్షన్ అని దృఢ సంకల్పం చేయండి అంటున్నారు బాబా. బాబ్దాదా పిల్లలను మన్జీతులుగా, జగజ్జీతులుగా తయారు చేయాలని అనుకుంటూ ఉన్నారు. టెన్షన్ అనేది ఎక్కడ వస్తుంది అని అడుగుతూ ఉన్నారు బాబా. మనస్సులోనే వస్తుంది కదా. మీరైతే రాజులు కదా, స్వరాజ్య అధికారులు కదా. మరి మనస్సు మీద లేక మనస్సుకు మీకు యజమాని అయినారా? మనస్సు మీకు యజమాని అయిందా? ఎవరు ధైర్యం ఉంచుతారు దీంట్లో? తండ్రి వరదానం అయితే సహజంగా లభిస్తుంది, కానీ కేవలం కొద్దిగా అటెన్షన్ అనేది ఇవ్వాల్సి వస్తుంది దీంట్లో. అంటే మనస్సుకి అధికారి అయి నడిపించటానికి. ఎప్పుడు చూసినా అందరి ముఖం ఎలా కనిపించాలి? టెన్షన్ ఫ్రీగా, కమల పుష్ప సమానంగా లేక వికసించినటువంటి గులాబీ పుష్పము వలె కనిపించాలి అంటున్నారు బాబా. ఇప్పటి సమయం అనుసారం ఇప్పుడు వాచా ద్వారా వినే సమయం కూడా తక్కువగా లభిస్తుంది. కనుక మనస్సు ద్వారా మరియు మీ ముఖము, నడవడిక ద్వారా సర్వీస్ చేయాలని బాబ్దాదా ఆశిస్తున్నారు. ఇప్పటి అభ్యాసం రాబోయే సమయంలో పనికొస్తుంది అంటున్నారు బాబా. మరి ఈ రోజు నుంచి టెన్షన్ ఫ్రీగా ఉండేటటువంటి సంకల్పం ఏదైతే చేయగలరా? ఏ ఆత్మలైతే పరిస్థితుల ప్రమాణంగా చాలా టెన్షన్లో ఉంటారో, ఎందుకంటే ఈ రోజుల్లో ప్రపంచంలో టెన్షన్ అనేది చాలా పెరుగుతూ ఉంటుంది. కనుక మీ టెన్షన్ ఫ్రీ యొక్క అనుభవం, టెన్షన్ ఫ్రీ యొక్క ముఖము మరియు నడవడిక ద్వారా ఎదురుగా ఒక ఆధారమూర్తిగా అవుతుంది. మీరు అలాగ ఉన్నప్పుడు అనేక మందికి ఆధారం అవుతారు, అనేక మంది టెన్షన్స్ నుంచి దూరం చేయించటానికి అంటున్నారు బాబా. బ్రాహ్మణ పరివారంలో టెన్షన్ అనేటటువంటి నామరూపాలు కూడా ఉండకూడదు. ఇంత ధైర్యం మరియు ఉల్లాస ఉత్సాహాలు ఉన్నాయా అని అడుగుతూ ఉన్నారు బాబా. బాబ్దాదా చూశారు, చేయాలి అనే కోరిక అయితే అందరూ ఉంచుకుంటారు, కానీ ఎప్పుడైతే సమస్య అనేది వస్తుందో ఆ సమస్య తన వశం చేసేసుకుంటుంది. తర్వాత ఇలా జరిగిపోయింది కదా, ఇదైతే జరుగుతుంది కదా, ఇదైతే నడుస్తుంది కదా అని చాలా మధురంగా మాట్లాడతారు. అన్నింటికి కారణం రాజులుగా అయిపోండి, స్వరాజ్య అధికారులుగా అయిపోండి, అప్పుడు ఇలాంటివేవి ఉండవు అంటున్నారు బాబా. ఈరోజు మొదటిసారి వచ్చిన పిల్లలకు విశేషమైన వరదానం ఏమిటి అంటే, ఒకవేళ మీరు హృదయపూర్వకంగా కోరుకుంటే లాస్ట్ సో ఫాస్ట్గా వెళ్ళి ఫాస్ట్ నుంచి ఫస్ట్కి రాగలరు. బాబ్దాదా మరియు పరివారానికి ఆత్మలైనటువంటి మీ అందరి పట్ల ప్రేమ ఉంది కనుక సహయోగులుగా అవుతారు, స్నేహం ఇస్తారు మరియు మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తారు అంటున్నారు బాబా. బాబ్దాదా అందరికీ ఇదే చెప్తూ ఉన్నారు కదా. ప్రతి సేవా కేంద్రము యజ్ఞ స్నేహి వారసుల యొక్క గ్రూపును తయారు చేయాలి. వారు స్వయం కూడా
ముందుకు వెళ్తూ ఉండాలి. ఇతరులను కూడా యజ్ఞ స్నేహిలుగా తయారు చేయాలి అనేది బాప్దాదా కోరుకుంటున్నారు. ఇప్పుడు స్వయం మరియు సేవ రెండింటి యొక్క బ్యాలెన్స్ అనేది ఉంచుకునేవారు ప్రతి సెంటర్ నుండి ఎక్కువలో ఎక్కువగా ముందుకు రావాలి అనేది బాప్దాదా కోరుకుంటూ ఉన్నారు. కేవలం సేవ అనేదే కాదు, స్వయము మరియు సేవ రెండింటి యొక్క బ్యాలెన్స్ ఉంచుకుంటూ చేయటము మంచిది. నలువైపులా ఉన్న దేశ విదేశాలలోని పిల్లలకు పురుషార్థంలో సహజంగా ముందుకు వెళ్తూ ఇతరులను ముందుకు తీసుకెళ్తున్నందుకు బాప్దాదా విశేషమైన శుభాకాంక్షలు అనేది ఇస్తూ ఉన్నారు. ఇప్పుడు రాబోయే సమయం కొరకు బాప్దాదా ఇచ్చిన డైరెక్షన్ ఏంటి అంటే, తీవ్ర పురుషార్థులుగా అయ్యి సెకండ్లో బిందువు పెట్టండి. ఫుల్ స్టాప్ పెట్టేటటువంటి అభ్యాసం ఇప్పుడు చాలా అవసరం అంటున్నారు బాబా. ఈ విషయాన్ని తేలికగా తీసుకోకండి. అకస్మాత్తుగా ఏదో ఒకటి జరగాల్సిందే. కనుక పిల్లలు ప్రతి ఒక్కరూ కూడా తోడుగా ఉన్నారు, తోడుగా వెళ్తారు, బ్రహ్మ బాబాతో పాటు రాజ్యం చేస్తారు అని తండ్రికి శుభ ఆశ ఉంది కదా. తర్వాత శివబాబా సాక్షి అయిపోతారు. సాతీలుగా అయ్యేవారు బాప్దాదా సమానంగా అవ్వాల్సిందే. పిల్లలు ప్రతి ఒక్కరికి బాప్దాదా తరపున ఈ సంవత్సరం కొరకు అభినందనలు మరియు సదా తండ్రి సమానంగా అవ్వాల్సిందే అని రాబోయే సంవత్సరానికి కూడా అభినందనలు అనేది తెలిపిస్తూ ఉన్నారు. మంచిది. ఆత్మిక పిల్లలు, ఆత్మిక తల్లి తండ్రికి ప్రియ స్మృతులు. గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే. ఈరోజు వరదానం: మనన శక్తి ద్వారా శక్తిశాలిగా అయ్యి విఘ్నాల యొక్క ఫోర్సును సమాప్తం చేసేవారు సర్వ ఆకర్షణ ముక్త భవ. వరదానం యొక్క వివరణ: వర్తమాన సమయంలో మనన శక్తి ద్వారా ఆత్మలో సర్వశక్తులను నింపుకునేటటువంటి అవసరం అనేది ఉంది. దీని కొరకు అంతర్ముఖులుగా అయ్యి ప్రతి పాయింట్ను మననం చేసినట్లయితే వెన్న వెలువడుతుంది మరియు శక్తిశాలిగా అయిపోతారు. ఇటువంటి శక్తిశాలి ఆత్మలు అతీంద్రియ సుఖమునే ప్రాప్తి, అతీంద్రియ సుఖాన్ని అనుభవం చేస్తారు. వారిని అల్పకాలికమైన ఏ వస్తువు కూడా తన వైపుకి ఆకర్షించలేదు అంటున్నారు బాబా. వారి మగ్నావస్థ ద్వారా ఏదైతే ఆత్మీయత యొక్క శక్తిశాలి స్థితి అనేది తయారవుతుందో దాని ద్వారా విఘ్నాల యొక్క ఫోర్స్ అనేది సమాప్తి అయిపోతుంది అంటున్నారు బాబా. స్లోగన్: బ్రాహ్మణ ప్రపంచంలో సర్వుల గౌరవాన్ని ప్రాప్తి చేసుకునేవారే సింహాసన అధికారులుగా అవుతారు అంటున్నారు బాబా. అవ్యక్త సూచన: అపవిత్రత యొక్క బీజాన్ని కూడా సమాప్తం చేసి సంపూర్ణ స్వచ్ఛంగా అంటే పవిత్రులుగా అవ్వండి. బ్రహ్మ బాబాకు మరియు శివ్ బాబాకు విశేషంగా ఇష్టమైనదే పవిత్రతయే. కానీ పవిత్రత యొక్క పరిభాష చాలా శ్రేష్టమైనది మరియు గుహ్యమైనది కూడా. పవిత్రత ఎక్కడ ఉంటుందో అక్కడ నిశ్చయము, సత్యత, స్వచ్ఛత ఇవన్నీ కూడా వచ్చేస్తాయి. సంపూర్ణ పవిత్రత అంటేనే అర్థము స్వప్న మాత్రంలో కూడా అపవిత్రత అనేది మనస్సు బుద్ధిని టచ్ చేయరాదు, తాకకూడదు. ఇటువంటి వారినే సత్యమైన వైష్ణవులు అని అంటారు అంటున్నారు బాబా. మంచిది. ఓం శాంతి.